స్టార్ట్ అవుతుంది కదా. అవును. ఎలా వెయిట్ చేస్తున్నా? ఓవరాల్ గా అంటే చాలా అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు బిగ్ బాస్ తో. గత 2-3 సీజన్ చూసుకుంటే ఇప్పుడు వచ్చే సీజన్ కొంచెం అంత బాగాలేవు. ఎందుకంటే ప్రజలు ఆదరణ పొందుతలేరు ఈ బిగ్ బాస్ ని. అంటే ఈ సీజన్ అయినా కొంచెం ఎక్కువ ప్రజలు చూసేలా ఉండాలని నా కోరిక. శేఖర్ భాష గారు వెళ్తున్నారంట కదా. అవునండి, అందుకే నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది. సో ఎందుకంటే ఇంతటి టాలెంట్ ఉన్న శేఖర్ భాష, లావణ్య దాంట్లో ప్రతి ఎవిడెన్స్ తీసుకొచ్చిన శేఖర్ భాష గారు మరి బిగ్ బాస్ లో మరి ఎలా రాణించబోతున్నాడు, కానీ ఎలా ప్రూవ్ చేసుకోబోతున్నాడు. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. సో మా మంచి ప్లాట్ఫామ్ లో శేఖర్ భాష గారికి ఎట్లాంటి గుర్తింపు వస్తాయనేది నేను చూస్తాను. రాజ్ తరుణ్ గారు కూడా వెళ్తున్నారని? లేదండి, రాజ్ చరణ్ గారు వెళ్తున్నారనేది ఒక రూమర్. సో ఎందుకంటే రాజ్ చరణ్ గారికి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఇప్పుడు మన 7th కూడా భలే ఉన్నాడే మూవీ రిలీజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఒకటి మూవీ తర్వాత ఇంకో మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మూవీ షూట్ లో ఉన్నాడు రాజ్ చరణ్ అన్నయ్య. సో ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్తున్నా అనేది ఒక రూమర్. శేఖర్ భాష బిగ్ బాస్ కి వెళ్ళడానికి లావణ్య రాజ్ తరుణ్ మధ్యలో దూరి చేసినట్టు కొంతమంది అంటున్నారు. లేదండి, యాక్చువల్ ఎందుకంటే శేఖర్ భాష బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఇట్లాంటి ఒక ఎంచుకోలేదు, ఈ ఎలిగేషన్ అనేది ఎంచుకోలేదు. ఎందుకంటే శేఖర్ భాష గారు స్టార్టింగ్ నుంచే ఒక FM లో వర్క్ చేస్తుంటూ తనకంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి శేఖర్ భాష. సో ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి అన్యాయం జరుగుతుందనే స్వభావంతో ముందుకు వచ్చి రాజస్థాన్ గారికి గెలిపించడం జరిగింది. సో అదే తరుణంలో ఈ 2 months లో కొంచెం శేఖర్ భాష గారు మంచి ఇంప్రూవ్ అయ్యి తన టాలెంట్ ఉంది. సో తన మాటలు బాగున్నాయి, తనకు చాలా పేషెన్స్ ఉన్నాయి. ఇట్లాంటి పేషెన్స్ ఉన్న వ్యక్తిని బిగ్ బాస్ లో తీసుకుంటే మంచిగా మనకు ఒక ఆదరణ దొరుకుతుంది. లేడీ కంటెస్టెంట్ రీతు చౌదరి వెళ్తుందంటారు, ఎలా బాగుంటది అంటారా? అంటే తను ఒక దావత్ లాంటి మూవీస్ కి ఎపిసోడ్ కి తను ఒక హోస్టర్ గా చేసింది కదా. తను కూడా మంచి ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత తనకి ఇప్పుడే ఒక మంచి ఫేమ్ ఉంది. సో బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ కదా. రీతు చౌదరి గారు కూడా ఆమె కూడా శ్రీ విష్ణు ఉంది, విష్ణుప్రియ గారు. సో మన రీతు చౌదరి అయితే మన విష్ణుప్రియ గారు అయితే మంచి క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇట్లాంటి వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్ తీసుకుపోయి బిగ్ బాస్ అనే దాంట్లో అంటే గొడవలు అయితే ఏమో. ఎందుకంటే బిగ్ బాస్ అనేది సో ఓకే ఓవరాల్ గా ఒక 90 days ఎంజాయ్ చేస్తారు. సో బెస్ట్ ఫ్రెండ్స్ తీసుకుపోయి అక్కడ గొడవ పెట్టుడు కరెక్ట్ కాదు. సో ఒకరి తర్వాత ఒకడు వెళ్ళడం కరెక్ట్. రీసెంట్ గా బర్రెలెక్క ఒక ఫేమ్ అయింది, ఆమె కూడా వెళ్తుంది. సో లేదండి, బర్రెలెక్కకు అంత లేదు. అంటే అనుకున్నారు సో తనకు ఓకే సెట్ అవుతుందా బిగ్ బాస్ అనేది, కానీ బిగ్ బాస్ అయితే బర్రెలెక్క సెట్ అవ్వలేదు. ఎందుకంటే మేబీ చూడొచ్చు నెక్స్ట్ సీజన్ వరకు అయితే బర్రెలెక్కని సెట్ చేయొచ్చు. 2 level ఎక్స్ట్రా ఆంటీ కూడా వెళ్తున్నారు, నిజమేనా? సో కుమారి ఆంటీ గారు సో ఈ ఓకే కుమారి ఆంటీ గారు ఫేమ్ అయ్యారు, తనకంటూ ఒక పొజిషన్ వచ్చింది అనుకున్నారు. కానీ తను బిగ్ బాస్ లోకి వెళ్ళి తను మాట్లాడేంత లేదు. ఎందుకంటే తను ఓవరాల్ గా ఏంటంటే తన ప్రొఫెషన్ ఒక క్యాటరింగ్ వేలా ఉంటది. బిగ్ బాస్ లో వెళ్ళి తను ఉండే టాస్క్ ను తను ఫిల్ చేయలేదు. సో తను ఆడగలలేదు అనే ఒక ఉద్దేశంతో మన కుమార్ ఆంటీని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. బెజవాడ బేబక్క కూడా. సో బెజవాడ బేబక్ అని అన్నారు. యాక్చువల్ నేను కూడా ఇంతవరకు తను యూట్యూబ్ లో చూడలేదు. చెప్పారు కొంచెం తనకు ఓకే బెజవాడ బేబక్ అంటే ఫేమ్ ఉంది అని చెప్పి. నేనైతే చూడలేదు, చూడాలి బిగ్ బాస్ కు ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత తను ఎలా స్పోర్టివ్ ఉంటది, తను ఎలా తీసుకుంటది బిగ్ బాస్ అనేది మనం వెయిట్ అండ్ సీ చూడాలి. ఈసారి విష్ణుప్రియ గానీ వీళ్ళందరూ గ్లామర్ ఎక్కువ ఎక్స్పోజ్ చేసే వాళ్ళు వెళ్తున్నారు, మరి పిల్లలు చూడొచ్చు అంటారా? అదే అండి, ఇప్పుడు చెప్పొచ్చు మనం ఇప్పుడు ప్రతి బిగ్ బాస్ అనేది ఓకే ఇంతవరకు చూడొచ్చు, ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళంతా స్కట్లు వేసుకొని మన సొసైటీలో జరుగుతున్నాయి ఇవన్నీ, వాళ్ళు పోయి బిగ్ బాస్ ని ఇంకా ఎంత గలీజ్ చేస్తారు అనేది ఒక భయం. ఎందుకంటే బిగ్ బాస్ రీతు చౌదరి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తా ఉంటది దావత్. అవును, తను అడిగే క్వశ్చన్స్ అన్ని డబుల్ మీనింగ్ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు. బిగ్ బాస్ అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరు చూస్తారు కదా. సో పిల్లలు యూత్ కానీ తను డబుల్ మీనింగ్స్ ఇచ్చేది తనని ఎలా తీసుకుంటారో మనం కొంచెం చూడొచ్చు, ఏదో ఏ విధంగా ఉంటుంది కూడా. సీజన్ 6 లాగా సీజన్ 8 కూడా అక్కడ ఫ్లాప్ అవ్వబోతుందని కొంతమంది అంటున్నారు. అవునండి, డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు ఎంచుకున్న కంటెస్టెంట్స్ అలా ఉన్నారు. సో ఒకరిద్దరు ఓవరాల్ అయితే ఒకరిద్దరు బిగ్ బాస్ లో ఉండి నటించే వాళ్ళు అయితే ఓకే, కానీ కొంతమంది కొంచెం ఎక్స్పోజింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అంటే వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసం షోల ముందు ఎక్స్పోజింగ్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం సీజన్ 8 కూడా ఫ్లాప్ అవుతుందనే ఒక థాట్ అనేది ఉంది. రీసెంట్ గా చాలా దగ్గరికి బిగ్ బాస్ దగ్గరకు వచ్చేసరికి నాగార్జున గారు హోస్ట్ గా ఉండకపోవచ్చు అని కొంతమంది బయట అనుకుంటున్నారు. లేదండి, నాగార్జున గారు లాంటి హోస్టర్ మన బిగ్ బాస్ కు దొరకడు. కంపల్సరీ నాగార్జున గారే ఉంటారు. సో ఏంటంటే ఈ హైడ్రా వల్ల సో నాగార్జున వారి ఫేమ్ ఖరాబ్ అయింది అంటున్నారు. సో అట్లాంటివన్నీ చిన్నవి తన కెరీర్ లో వస్తూనే ఉంటాయి. నాగార్జున గారు అది చిన్న బ్యాటల్ వస్తున్నారు, తన పోస్ట్ చేశారు ట్విట్టర్ లో. సో నేను ఏదైనా ఉంటే లీగల్ గా పోతానని చెప్పి దీనికి బిగ్ బాస్ కు సంబంధం లేదు. నాగార్జున గారే కంపల్సరీ హోస్టర్ గా దీన్ని ఉంటారు. ఎప్పుడు ఎదురు చూస్తున్నాం మన బిగ్ బాస్ కోసం. ఎప్పుడు వస్తారా చూస్తున్నా, రాబోయే కాలం దగ్గరకు వచ్చింది. ఏమో అందరు కొత్త మొగాలు ఉన్నారు, అట్టర్ ఫ్లాప్ అవుతుంది అంటున్నారు కొంతమంది. అన్న మనం అట్లా అనొద్దాం ఎప్పుడైనా. కొత్త ముఖాలు పాత ముఖాలు కాదు, మంచి ఆడి టాలెంట్ తో గెలిచిరా లేదా అది ఇంపార్టెంట్ కావాలన్నా.
అది రాంగ్. అది మంచిగా అందరు సపోర్ట్ చేయాలి. అంటే కొత్తోళ్ళు పాతోళ్ళు అని పక్కన పెట్టాయి, ఏం ఆటోళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు కూడా ఆడాలి, మనం సక్సెస్ఫుల్ కావాలి, బిగ్ బాస్ పేరు నిలబెట్టాలి. ఈసారి నాగార్జున గారు రాకపోవచ్చు అని అంటున్నారు. కన్వెన్షన్ చెప్పాలా, అవి బయట విషయం. అది ఒక ఆయన పర్సనల్ విషయం. మనం ఒక నాగార్జున ఫ్యాన్ గా మనం ఇష్టపడే మాట మాట్లాడుతున్నాం, అదొక పర్సనల్ విషయం, అది సంబంధం లేదు. కానీ నాగార్జున గారు ఆ షోకి వస్తేనే ఒక లుక్ ఉంటది. ఆయన తప్ప ఎవరు రారు అక్కడ, ఆయనే రావాలి. సీజన్ 6 లో ఇది కూడా పెద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యేలాగా ఉంది అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అట్టర్ ఫ్లాప్ అనేది పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. మధ్యలో సీజన్ 7 హిట్ అయింది కదన్నా. సీజన్ 7 హిట్ అయింది కానీ అలా శివాజీ గారు ఉండడం వల్ల హిట్ అయింది అంటున్నారు. అట్లా ఉండదన్నా. ఇప్పుడు ఎవరైతే కొత్త ఉన్నారో వీళ్ళే బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తారు. అవునా? 100%. ఓకే, వెయిట్ చేస్తారు అయితే మరి. అన్నా మేము బిగ్ బాస్ కోసం రోజు వెయిట్ చేస్తున్నామన్నా, రోజు చూస్తున్నామన్నా, బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నామన్నా. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోయే కాలం వచ్చిన దగ్గరికి. ముందుగా నాగార్జున అన్న హ్యాపీ బర్త్డే అన్న, మీ బర్త్డే ఎన్నో చేసుకోవాలి. ఇట్లా ఎన్ని ఏమన్నా మేము పట్టించుకోము. మీకు మేము ఎప్పుడు అభిమానంగా ఉంటాము. బిగ్ బాస్ షో చూస్తాము. ఎప్పుడు మీ బిగ్ బాస్ ఎప్పుడు పైకి రావాలి. ఇంకొక 8 కాదు, 9 కాదు, 10, 11, 12 పోతానే ఉండాలి. దీనికి సాటి లేదు బిగ్ బాస్ కి. అన్న ప్రోమో ఎలా అనిపించింది? ప్రోమో బాగుందా? అరే ఇచ్చి పడేసింది అన్న, ప్రోమో మాత్రం ఇచ్చి పడేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. తుమ్ములు వేపేసింది అన్న, ప్రోమో మాత్రం సూపర్ ఉందన్న. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్. వచ్చిన టీం అందరు మంచిగా ఆడాలి, మన బిగ్ బాస్ పేరు నిలబెట్టాలి. నువ్వు ఇక్కడ గొడవ పడవద్దు, అందరు మంచిగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటా. ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ యూ టీం, అందరు సక్సెస్ఫుల్ కావాలి. సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బాస్ ప్రోమో చూసిన తర్వాత సెప్టెంబర్ 2 నాడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు 7 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పి చూసిన. ఆ ప్రోమో చూసిన తర్వాత బిగ్ బాస్ వచ్చేస్తుంది. రాత్రి ఇంకా చూసుకుని మనం 9 గంటల నుంచి 10 గంటల వరకు బిజీ అయిపోవాలి. 9:30 నుంచి 10:30 వరకు అని చెప్పి నేను అనుకున్నా. నాగార్జున గారు లుక్స్ ఎలా అనిపించినాయి? లుక్స్ బాగున్నాయి అన్న, డిఫరెంట్ గా ఏదో జరిగిపోతుంది. ఈ ఇంతకుముందు సంవత్సరం చూడండి, ఈ సంవత్సరం ఏదో చూసేస్తాం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనిపిస్తుంది నాకు. బట్ నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ సీజన్ లో ప్రేక్షకులను మోసం చేసినట్టు ఈ సీజన్ లో మోసం చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. నాగార్జున గారికి అదే ఒక విన్నపం నాది. ప్రతి రోజు ప్రేక్షకులు చూసి వారం రోజులు ఓటేసిన తర్వాత ఎవరు సేవ్ అవుతారో వాళ్ళని సేవ్ చేయకుండా వేరే వాళ్ళని సేవ్ చేయడము, ఒకరు విన్నర్ ఉంటే ఇంకొకరిని విన్నర్ చేసి చేయడం, అలాంటి మళ్ళీ రిపీట్ కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకోటి ఏదో తోపు తురుముల లెక్క బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయి కాదు, నేను ఈ వచ్చిన డబ్బుతో నేను ప్రేక్షకులకు ఇచ్చేస్తా, నేను రైతులకు పని చేసేస్తా, నేను వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పి అలా శపథాలు చేసేసేసి బయటకు వచ్చిన తర్వాత నా కడుపు నిండింది చాలు, వాడు ఎక్కడన్నా పోతే నాకు సంబంధం లేదని చెప్పి ఉండే వాళ్ళనే బిగ్ బాస్ లోకి తీసుకోకండి అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రీతు చౌదరి ఒక అమ్మాయి వెళ్తుంది కదా, ఆమె మీద అభిప్రాయం చెప్పాను. అన్న ఆమె ఒక అభిప్రాయం చెప్పుకోవాలంటే, ఆమె మొత్తం ఏమంటారు అడల్ట్ కంటెంట్ ఉంటుంది అన్న, మొత్తం అడల్ట్ కంటెంట్ ఉంటది. రీతు చౌదరి గురించి ఆమె మొత్తం అడల్ట్ కంటెంట్ చేస్తా ఉంటది. ఏదో అలాంటి అడల్ట్ కంటెంట్ చేయడం వల్లనే ప్రేక్షకులు చిన్న పిల్లలు పాడవుతున్నారు అనేది నా అభిప్రాయం. అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ బిగ్ బాస్ కి తీసుకెళ్లి అది తీసుకెళ్లి ఇది తీసుకెళ్లి ఆ బిగ్ బాస్ ని వేస్ట్ చేయడం అనేది నా అభిప్రాయం. వాళ్ళ టీఆర్పీ కోసం అలాంటి అడల్ట్ కంటెంట్ ఇచ్చే వాళ్ళని తీసుకెళ్తున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు బిగ్ బాస్ ని. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒక కనెక్ట్ అయ్యే విధంగా ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ చూపి బిగ్ బాస్ లో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ని తీసుకెళ్ళు, ఒక ఫ్యామిలీని కనెక్ట్ అయ్యే విధంగా ఒక ఊర్ ఫ్యామిలీ వచ్చిన ఒక కామన్ మ్యాన్ ని బిగ్ బాస్ లో తీసుకోండి. లాస్ట్ టైం కామన్ మ్యాన్ తీసుకుని ఇబ్బంది పడ్డారు కదా. లాస్ట్ టైం కామన్ మ్యాన్ తీసుకునే ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్కడు వెళ్ళాడు కదా. ఓకే, సో కామన్ మ్యాన్ తరఫు నుంచి బర్రెలెక్క ఒక ఆమె వెళ్తుందని తెలిసింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? బర్రెలెక్క మొన్నటికి మొన్న ఎమ్మెల్యే అవుతా అని చెప్పింది, మొన్నటికి మొన్న ఎంపీ అవుతా అని చెప్పింది. ఇప్పుడు మేము బిగ్ బాస్ కి వెళ్తా అంటుంది, రేపు సీఎం క్యాండిడేట్ గా పోటీ చేస్తా అంటది. ఓకే, ఏం చేస్తాం? ఆమెను కామన్ మ్యాన్ గా తీసుకున్నాడు పిచ్చప్. ఓకే, కుమారి ఆంటీ కూడా సామాన్యురాలు కదా, ఆమె కూడా వెళ్తుందని టాక్ నడుస్తుంది బయట, మీరేమంటారు? కుమారి ఆంటీ వెళ్తుంది అంటే ఆమె కష్టపడిందేమో, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ దయా, ఇన్స్టాగ్రామ్ లో ఆమె పబ్లిక్ ఫేమస్ చేసింది, ఆమె వెళ్తుంది డబ్బులు సంపాదించుకుంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఫేమస్ అయిపోతుండ్రు ఏదో చేస్తుండ్రు, బట్ ప్రేక్షకులను మోసం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడము, అది చేయడము ఇది చేయడము. నాకు కూడా అవకాశం వస్తే నేను నీకు హీరో రాస్తారు తెలుసు కదా. తెలుసు అన్న, వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ భాష వెళ్తాడని కన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన వెళ్తే ఆడగలుగుతాడా, ఎట్లా అనిపిస్తుంది? ఆడగలుగుతాడా అంటే, ఆయన నేచర్ ఏ విధంగా ఉందంటే నాచురల్ గా ఉంటాడు. ఆయన గురించి నేను ఇంటర్వ్యూలో చూసాను, నార్మల్ గా చూసాను. కానీ ఏంటంటే ఆయన బిగ్ బాస్ లో దాంట్లో ముందుకి సాగగలుగుతాడా లేదా అనేది ఒక వారం చూసిన తర్వాత అర్థమైంది. ఇందాక ఒక అమ్మ గురించి వాళ్ళ ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా వస్తుందంట. అవును, సో ఆమె గురించి నీ అభిప్రాయం? విష్ణుప్రియ నేను ఫాలో అవుతా ఇన్స్టాగ్రామ్. ఓకే,
ఆమె బాగానే చేస్తుంది వీడియోలు కూడా, ఓకే. ఆమె కంటెంట్ బాగానే ఉంటది. బట్ లోపలికి వెళ్ళిన విధంగా ఏ విధంగా కంటెంట్ ఇవ్వగలుగుతుంది అనేది పాయింట్. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే మోసం జరిగింది. అవును. 7 అయితే బాగా హిట్ అయింది. 8 మరి ఇలాంటి వాళ్ళు అందరూ వెళ్తున్నారు, ఎలా ఉంటది అనుకుంటున్నాం? ఎలా ఉంటదంటే హిట్ అవుతుందని ఆశిస్తున్నా. బట్ 7 లో జరిగినట్టు ప్రేక్షకులకు మోసం జరిగినట్టు 8 లో జరగదని ఒక చిన్న ఆశ. ఓకే, నాగార్జున లుక్స్ ఎలా అనిపిస్తుంది దీంట్లో? నాగార్జున లుక్స్ అయితే వేరే లెవెల్ గా ఉన్నాయి. మనిషి బ్రతుకుండాలంటే ఉండాలి శ్వాస. బిగ్ బాస్ 8 బ్లాక్ బస్టర్ అవుతుందని ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. హాయ్, బిగ్ బాస్ ప్రోమోస్ వచ్చి ఎలా అనిపించింది? సత్య కామెడీ ఉన్నాడుగా, ఆయనతో వచ్చింది చాలా బాగా అనిపించింది, ఎంటర్టైన్ అనిపించింది. కంటెంటర్స్ కూడా పూర్తిగా ఎవరు క్లారిటీ ఇవ్వట్లేరు. ఆదిరెడ్డి అయితే చెప్పాడు, మాక్సిమం అందులో తెలిసిన వాళ్ళు అయితే పెద్దగా ఎవరు కనపడట్లేరు. ఒకవేళ టీవీ ఎక్కువ చూసే వాళ్ళకి, సీరియల్ చూసే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది కావచ్చు. ఒకే ఒక్క పేరు తెలిసింది ఏంటంటే మన శేఖర్ భాష పేరు ఒకటి, కొంచెం ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది కాబట్టి. సో ఖచ్చితంగా శేఖర్ భాష వస్తే మాత్రం కొట్టేస్తాడు. నెక్స్ట్ గ్లామర్ పరంగా వర్ష అండ్ రీతు చౌదరి వస్తున్నారా అన్నారు. సో యూత్కి కావాల్సిన గ్లామర్ ఉంటుంది. ఒకవేళ కుమారి ఆంటీ కనుక వస్తే మంచి ఫుడ్ అయితే దొరికితే హ్యాపీగా ఇంట్లో ఒక అమ్మ నాన్న వండితే ఎట్లుంటుందో ఆ ఫ్యామిలీ ఫుడ్ అయితే తినగలుగుతారు, అదైతే గ్యారంటీ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఒక టైంలో సపోర్ట్ చేసిన బర్రెలకు కూడా వస్తుందని టాక్ వస్తుందని టాక్ చేశారు, కానీ బర్రెలకు కూడా ఒక వీడియో చేసి పెట్టిందంట, నేను రావట్లేదు. సో అంటే ఆమె అనుకున్న రీచ్ అయితే అందుకోలేకపోయింది. కారణం ఈ మధ్య కొంచెం పాపులారిటీ తగ్గిపోవడం, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి కొంచెం మైనస్ అయింది ఒక విధంగా కెరీర్కి. సో రావట్లేదనే వీడియో అయితే వచ్చింది. బాగానే సపోర్ట్ చేసినాం ఆ టైంలో, ఒక 3 పాటలు పాడి కూడా. రీతు చౌదరి వస్తే బాగుంటుందా? రీతు చౌదరి వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే అంతకుముందు ఆమె సీరియల్లో చేసింది. సో మనం కొన్ని షోస్ కూడా చూస్తున్నాము, ఇంటర్వ్యూలు అవి ఇవి యాంకర్ గా చేస్తున్నది, జర బోల్డ్ గా మాట్లాడుతుంది, కొంచెం ఓవర్ డోస్ గ్లామరస్ కూడా కనబడుతుంది. ఇక నాగ్ కాక అయితే ఆయనకి ఎంత గ్లామర్ అంటే ఇష్టం ఆయనకు తెలుసు కాబట్టి ఫుల్ గ్లామర్ చూపించే అవకాశాలు ఉన్నాయి వర్ష అండ్ రీతు చౌదరి పరంగా. యూత్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్, కళ్ళకి కావాల్సిందా మనసుకు కావాల్సిందా అదైతే ఖచ్చితంగా దొరికేస్తుంది. కుమారి అంటే వచ్చేస్తే మంచి ఫుడ్ దొరుకుతుంది. ఆమె ఫ్రెండ్ విష్ణుప్రియ కూడా వస్తుందని టాక్ విష్ణుప్రియ కూడా వస్తుంది కదా, రచ్చ ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి మంచి గ్లామర్. కలిసి చేస్తారు కదా వీడియోలు, పక్కా చూసినా చూసిన. నాగార్జున లుక్స్ ఎలా అనిపిస్తుంది? నాగార్జున లుక్స్ ముసలాడు అయిపోతాడు అనుకున్నాం, కానీ ముసలాడు అవ్వట్లేడు కాక, ఇంకా మన్మధుడు నవ మన్మధుడే ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. నాకు తెలిసి ఆయన 100 ఏళ్ళన్నా అట్లనే ఉంటాడేమో, ఎందుకంటే ఆయన ఎంట్రుకలు కూడా టోటల్ రియల్ అంట. ఎక్కడి నుంచో కేరళ నుంచి తమిళ నుంచి ఆయిల్ తెచ్చుకుంటాడ. సో ఎవరికి చెప్పట్లేడు కూడా ఆ సీక్రెట్. ఫుడ్ సీక్రెట్ మాత్రం అది తింటా బాగానే తింటా చేసేసుకుంటాను మంచిగా చెప్తాను, కానీ ఆయిల్ సీక్రెట్ అయితే ఎవరు చెప్పట్లేడు. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఇప్పుడున్న హీరోలకు కూడా ఖచ్చితంగా మాస్ క్యారెక్టర్లు పడాలి, కానీ మాస్ సినిమా లాంటి మళ్ళా దిల్పవతల పెడతాడు. కయ్యం వస్తున్నాడు పాపం, సినిమాలు చాలా గ్యాప్. అప్పుడు స్టార్టింగ్ లో వచ్చిండు, 2-3 సినిమాలు చేసిండు. కెరీర్ కి అయితే పెద్ద ప్లస్ కాలే సినిమా కెరీర్. సో ఇలా బిగ్ బాస్ లా వస్తే ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఈ మధ్య కనబడ్డాడు, అక్కడక్కడ కనబడ్డాడు కొన్ని వీడియోలో. వస్తే మంచిదేలే, మళ్ళీ పాత హీరోలందరినీ కొంచెం కొత్త తరం గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. వాళ్ళకు కూడా మళ్ళీ సినిమాల్లో అవకాశాలు దొరుకుతాయి. కనీసం హీరోగా అవకాశాలు లేకపోయినా కమెడియన్ గా విలన్ గానైనా చేయగలుగుతారు, ఎందుకంటే పాత హీరోలు విలన్ గా ఇప్పుడు సూట్ అవుతారు, పక్కా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు అనమాట. వస్తే మంచిది. రాజ్ తరుణ్ వస్తే ఇక శేఖర్ భాషనా రాజ్ తరుణ్ ఇద్దరి మధ్య యుద్ధం ఉండొచ్చు నాకు తెలిసి. సపోర్ట్ చేసిండు బయట, కానీ అలా బిగ్ బాస్ లోకి వస్తే మాత్రం ఇద్దరి మధ్యన యుద్ధం జరుగుతుంది, కప్పు నాకా నీకాని. రాజ్ తరుణ్ కాదు, బిగ్ బాస్ కూడా సపోర్ట్ చేస్తాడు. వై బికాజ్ రాజ్ తరుణ్ తీసుకొచ్చింది బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు. ఈ రాజ్ తరుణ్ ఇప్పుడు ఆ లొల్లిలోకి వెళ్ళి బయటపడి క్షేమంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అంటే నాకు తెలిసి 100% నాగార్జున కాక సపోర్ట్ ఫుల్ గా ఉంటుంటది. అర్జునా ఓకే చేస్తాడు, ఎందుకు చేయడు, చేస్తాడు, మస్తు చేస్తాడు. ఎందుకంటే ఆర్టిస్టులు కదా ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఎడిటర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఆడ స్క్రిప్ట్ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉండాలి. వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్ చేసిన ఎడిటర్ అనుకో తీసి కట్ చేసి పడితే గ్లామర్ కావాలి కదా. సో ఏదైనా సినిమా అయినా సీరియల్ అయినా గ్లామరే. సో ఇది కూడా ఒక షో కూడా అదే గ్లామరే. సో పాపులారిటీ ఎక్కువ రావాలంటే గ్లామరే. సో అందుకని లేడీస్ ఎక్కువ పెడుతున్నారు. ఖచ్చితంగా వెయిటింగ్. నాగార్జున గారి హోస్ట్ గా ఉండాలి, దుమ్ము దొలిగిపోవాలి. ఎందుకంటే ఈ మధ్య సార్ మీద కూడా కొంచెం కాంట్రవర్సీలు వచ్చేసినాయి ల్యాండ్ మాఫియా మీద. సో అదన్నీ తొలగిపోవాలి, మంచిగా బయటికి రావాలి. ల్యాండ్ మాఫియా లేదు ఏం లేదని చెప్పేసి సపోర్ట్ ఫుల్ దొరుకుతుంది. బిగ్ బాస్ వస్తే నాగార్జున గారు సెట్ అవుతారు. ఒకవేళ పొర్రపాటున ఏమైనా మిస్టేక్ జరిగితే మాత్రం మాకు బాలయ్య బాబు కావాలి, జై బాలయ్య అని కొట్టుడే ఇంకా.
దబిడి దిబిడే కదా, జై బాలయ్య అని కొట్టుడే. ఓకే రైట్.